భారతీయ ఆర్థిక వార్తలు 9 జులై సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది కల్పన. తాజా వార్తలు వినండి. టీసీఎస్ Q1 లాభం 5% పెరిగి రూ. 13,349 కోట్లకు చేరింది. డివిడెండ్ ప్రకటన. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ Q1 FY27లో నికర లాభం 4.6% పెరిగి రూ. 13,349 కోట్లకు చేరింది. ఆదాయం 13.9% వృద్ధి చెందింది. బోర్డు ₹12 పర్ షేర్ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఎస్ఏలో టీసీఎస్ షేరు 0.39% తగ్గి ₹2,049.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 23,962 పైన ముగిసింది. సెన్సెక్స్ 0.31% లాభపడింది. నిఫ్టీ 50 గురువారం 23,962.80 వద్ద ముగిసింది. 0.34% లాభపడింది. సెన్సెక్స్ 76,741.82 వద్ద స్థిరపడింది. నిఫ్టీ బ్యాంక్ 57,252.45 వద్ద ముగిసింది. కోటక్ బ్యాంక్ 1.90%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.89% పెరుగుదలతో 0.90% లాభపడింది. భారత్ అణు విద్యుత్ విస్తరణకు ఆస్ట్రేలియాతో యురేనియం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానమంత్రి మోదీ పర్యటన సందర్భంగా భారత్ ఆస్ట్రేలియాతో యురేనియం సరఫరా ఒప్పందం ఖరారు చేసింది. ఇది అణు విద్యుత్ సామర్థ్యాన్ని విస్తరించే దిశలో కీలక అడుగు. ఈ వ్యూహాత్మక ఒప్పందం బ్యారెల్కు $74 మరియు 4 సెంట్లుగా ఉన్న ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఉంది. ఆర్బీఐ జోక్యంతో రూపాయి స్వల్పంగా బలపడింది. USD/INR 95.58 వద్ద నిలిచింది. గురువారం భారత రూపాయి బలంగా ముగిసింది. ఆర్బీఐ జోక్యం మరియు అంతర్జాతీయ చమురు ధరల తగ్గుదల కారణంగా USD/INR 95.58 వద్ద స్థిరపడింది. 0.01% తగ్గింది. ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల మధ్య కేంద్ర బ్యాంకు జోక్యం కరెన్సీని స్థిరీకరించింది. సన్ ఫార్మా 2.67%, భారతి ఎయిర్టెల్ 2.28% లాభపడ్డాయి. సన్ ఫార్మా గురువారం ఎస్ఏలో ₹1938 మరియు 70 వద్ద ముగిసింది. 2.67% పెరిగింది. భారతి ఎయిర్టెల్ ₹1931 మరియు 10 వద్ద 2.28% లాభపడింది. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా 2.06% లాభంతో ₹1,015 మరియు 15 వద్ద బలంగా ముగిసింది. బంగారం 0.99% పెరిగి $4,111కు. వెండి 1.94% ఎగసి $59 మరియు 29 సెంట్లకు చేరింది. గురువారం బంగారం $4,111 మరియు 40 సెంట్లు వద్ద స్థిరపడింది. 0.99% పెరిగింది. వెండి 1.94% లాభంతో $59 మరియు 29 సెంట్లకు చేరింది. ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల కారణంగా సురక్షిత ఆస్తులకు డిమాండ్ పెరిగింది. ముడి చమురు కూడా 0.71% లాభంతో $74 మరియు 4 సెంట్లు వద్ద ముగిసింది. ఇరాన్, అమెరికా వివాదం తీవ్రమైంది. భారత చమురు దిగుమతి ప్రణాళికలకు అంతరాయం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో అవగాహన పత్రాన్ని రద్దు చేశారు. భారత్కు ఇరానియన్ చమురు దిగుమతులు పునఃప్రారంభించే అవకాశాలు సమసిపోయాయి. ఇరాన్ మరియు అమెరికా వరుసగా రెండవ రోజు సైనిక దాడులు జరిపాయి. అంతర్జాతీయ శక్తి సరఫరా గొలుసులు మరింత అస్థిరమయ్యాయి. ఇన్ఫోసిస్ ఎస్ఏలో 1.73%, ఎస్ఏలో 3.02% పతనమైంది. ఇన్ఫోసిస్ ఎస్ఏలో ₹1,050 మరియు 80 వద్ద ముగిసింది. 1.73% తగ్గింది. ఎస్ఏలో $10 మరియు 93 సెంట్లు వద్ద 3.02% పతనమైంది. ఈ రెండు మార్కెట్ల పతనం రంగ సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపింది. టీసీఎస్ కూడా $2,049 మరియు 50 వద్ద 0.39% తగ్గి ముగిసింది. యుద్ధకాల కొనుగోళ్ల తర్వాత భారత్లో వంట గ్యాస్ మిగులు పేరుకుంది. ఇటీవలి ప్రాంతీయ ఉద్రిక్తతల సమయంలో వంట గ్యాస్ సరఫరాలో అంతరాయాలను నివారించడానికి భారత్ చేసిన అత్యుత్సాహపూరిత కొనుగోళ్లు పెద్ద ఎల్పీజీ మిగులుకు దారితీశాయని బ్లూంబర్గ్ పేర్కొంది. ముడి చమురు $74 మరియు 4 సెంట్లు వద్ద ఉన్నప్పటికీ ఈ మిగులు ప్రభుత్వ శక్తి సంస్థలకు సవాళ్లు విసురుతోంది. హైవే నిర్మాణానికి ముందే టోల్ రేట్లు నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవే మంత్రిత్వ శాఖ హైవే ప్రాజెక్టుల ప్రక్రియను సంస్కరించనుంది. నిర్మాణం ప్రారంభానికి ముందే టోల్ రేట్లు మరియు ప్లాజా స్థానాలు నిర్ణయించాలని నిర్ణయించింది. ఈ విధాన మార్పు భారత్ రోడ్డు మౌలిక సదుపాయాల కార్యక్రమంలో ఆర్థిక సాధ్యతను మెరుగుపరచి వివాదాలను తగ్గించగలదని భావిస్తున్నారు. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,741.82 0.31%. 238 PTS. రిలయన్స్ 1279.80 0.31%. TCS 2049.50 0.39%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 817.55 0.89%. ఇన్ఫోసిస్ 1050.80 1.73%.
SBI 1022.100.51%, ICICI బ్యాంక్ 1380.700.01%, అత్యధిక లాభం HDFC బ్యాంక్ 0.89%, అత్యధిక నష్టం ఇన్ఫోసిస్ 1.73%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4111.400.99% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,26,339 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.99% పెరిగింది. మునుపటి ముగింపు $4,070 మరియు 90 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి ధర లైవ్ అప్డేట్. వెండి 59.291.94% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,822 రూపాయలు ప్రతి 10 గ్రా. వెండి ధర 1.94% పెరిగింది. మునుపటి ముగింపు $58 మరియు 16 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. LPG సిలిండర్ ధరలు. ప్రధాన నగరాలు. ప్రధాన నగరాల్లో నేటి LPG సిలిండర్ ధరలు: న్యూఢిల్లీ $942 మరియు 0 పైసలు, 2,930 రూపాయలు మరియు 0 పైసలు. ముంబై $941 మరియు 50 పైసలు, 2,885 రూపాయలు మరియు 50 పైసలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 3,106 రూపాయలు మరియు 0 పైసలు. బెంగళూరు $944 మరియు 50 పైసలు, 3,021 రూపాయలు మరియు 0 పైసలు. హైదరాబాద్ $994 మరియు 0 పైసలు, 3,191 రూపాయలు మరియు 0 పైసలు. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 3,128 రూపాయలు మరియు 0 పైసలు. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 74.040.71% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.71% పెరిగింది. మునుపటి ముగింపు $73 మరియు 52 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $95.580.01 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.01% బలపడింది. మునుపటి ముగింపు $95 మరియు 59 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే IT మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.